ప్రస్తుతం ఇండియాలో చాలా టీ20 లీగ్స్ నడుస్తున్నాయి. అందులో ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఒకటి. ప్రస్తుతం రెండవ సీజన్ జరుగుతున్న సమయంలో ఒక బ్యాటర్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఇప్పటికే 2 సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతడెవరో కాదు, టీమిండియా యువ బ్యాటర్ యష్ దుల్. రెడ్ బాల్ క్రికెట్కు మాత్రమే పనికొస్తాడనుకున్న భారత అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ యష్ దుల్ టీ20 ఫార్మాట్లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025లో సెంట్రల్ ఢిల్లీకి ఆడుతున్న దుల్ వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు. కాగా కొన్ని రోజుల క్రితం నార్థన్ ఢిల్లీ స్ట్రైకర్స్పై మెరుపు సెంచరీతో విరుచుకుపడిన దుల్ తాజాగా అదే జట్టుపై మరోసారి విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఇక మొదటి సెంచరీ 56 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్సర్ల సాయంతో చేస్తే రెండవ సెంచరీ 51 బంతుల్లో 14 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో చేశాడు. దీంతో 2 సార్లు జట్టును గెలిపించాడు. ఇదిలా ఉండగా దుల్కు అండర్-19 క్రికెట్ ఆడే రోజుల నుంచి నిదానంగా ఆడతాడన్న పేరుంది. దీంతో అతను టెక్నిక్ పరంగా బలంగా ఉన్నప్పటికీ ఫాస్ట్గా పరుగులు రాబట్టేవాడు కాదు. దీంతో అతడు కేవలం రెడ్ బాల్కు మాత్రమే పనికొస్తాడని విమర్శించేవారు. అయితే వీటన్నిటినీ మనసులో పెట్టుకున్న దుల్ ఈ డిపిఎల్ సీజన్ తనకు ఒక వేదికలా కనపడింది. ఇక్కడ రాణిస్తే ఖచ్చితంగా టీ20 ఫార్మాట్లో కూడా అవకాశాలు వస్తాయని భావించినట్లున్నాడు. అందుకే దుల్ తన శైలిని మార్చుకుని బ్యాట్ను ఝులిపించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే డిపిఎల్లో 2 విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డాడు. ఇక యష్ దుల్ కేవలం ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గానూ మంచి రికార్డుంది. అతని సారథ్యంలో భారత్ అండర్-19 జట్టు 2021 ఆసియా కప్, 2022 వరల్డ్ కప్ గెలిచింది. అంతేకాదు ఐపీఎల్లోనూ అతనికి అవకాశం దక్కింది. 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడిన దుల్ 3 ఇన్నింగ్స్లో కేవలం 16 పరుగులే చేసి నిరాశపరిచాడు. దీంతో ఆ సీజన్ పేలవ ప్రదర్శన తర్వాత ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని పట్టించుకోలేదు.